ఇప్పుడే గార్డెన్ లోకి వచ్చాను. లాస్ట్ వీక్ సగం మెంతికూర తీసాను కదా ఒక కుండీలో నుంచి. ఇదిగోండి ఇది మిగిలిన సగం. ఇప్పుడు ఇది కూడా తీసేసి కొత్తగా మళ్ళీ మెంతులు వేద్దాం అనుకుంటున్నాను. అయితే లాస్ట్ టైం మెంతికూర కాడలతో సహా తీసాను కదా, దాని వల్ల నాకు కొంచెం పని ఎక్కువైంది. ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ కాడలన్నీ నీట్ గా కట్ చేసుకున్నాను. అలా కాడలతో తీయడం వల్ల కొంచెం మట్టి కూడా వచ్చింది ఆకుల్లోకి. క్లీన్ చేయడానికి కొంచెం టైం పట్టింది. అందుకే ఈసారి కుండీ దగ్గర డైరెక్ట్ గా సిజర్ తో కట్ చేసేస్తున్నాను. అలా కట్ చేసిన తర్వాత మిగతా కాడలన్నీ ఒకేసారి బయట తీసేసి మళ్ళీ మెంతులు వేస్తాను. ఎప్పుడు గార్డెనింగ్ చేయని వాళ్ళు చేస్తే ఎలానే ఉంటది కొత్తలోని. నెమ్మదిగా నేర్చుకుంటున్నాను. అసలు ఈ ప్రాసెస్ కూడా కరెక్టో కాదో నాకు తెలియదు. అలా వీకెండ్ వస్తే పిల్లలతో కొంతసేపు టైం స్పెండ్ చేసి, అలా గార్డెన్ లో కొంతసేపు టైం స్పెండ్ చేసి, ఇంకా ఇల్లు క్లీన్ చేసుకుని మిగతా వారానికి సరిపడే ప్లాన్ అంతా ఆ వీకెండ్ లోనే చేసుకుని మధ్యలో ఇదిగో ఇలా వీడియోలు తీసి మీ అందరితో షేర్ చేసుకుంటూ ఏదో అలా కాలం గడుపుతూ ఉన్న న్యూజిలాండ్ లోని. సరే గానీ ఇదిగోని మొత్తం మెంతికూర అయితే కట్ చేస్తాను. ఇంత వచ్చింది. మళ్ళీ మెంతులు రేపు వేస్తాను. ఇప్పుడు ఈ మెంతికూర తీసుకెళ్లి మా పాపకి ఇచ్చాను. చిన్నగా కట్ చేసి ఈ బాక్స్ లో వేయమన్నా. అంటే మొబైల్ జోలికి వెళ్లకుండా కొంచెం టైం దీని మీద స్పెండ్ చేస్తుంది. ఇప్పుడు అలానే నాకు కొంచెం హెల్ప్ కూడా అవుతుంది కదా. ఇంకా చాలా వీడియోస్ ప్లాన్ చేస్తాను, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.